దీని వరకు అర్జునన్ చెప్తా వచ్చిండు విశ్వరూప వర్ణనే. మొదట ఆశ్చర్యంగా చెప్తా ఉండినవాడు. ఇప్పుడు ఆ కాలతత్వంగా ఉండే ఆ నోటోండి ఆ అగ్ని ఊలిక కాల ఆ అణల్ని చూసి ఐందారాన్ని చూసి వెరిసి ఆ వెరుపుతోని ఇప్పుడు చెప్తా వచ్చిండు. ఆ పక్కల్లో అన్ని సిక్కుని ఉత్తమ అంగైహి తలంతాని దానిలో సిక్కుని ఎటా ఉంది అనేదంతా కేచిత్ విలగ్నాక దశనాంతరేసు ఆ పళ్ళు అంతాలో అన్ని తుంగుకుంటా ఉంది, సిక్కుకుంది, అన్ని చూర్ణమవి తలంతాని అక్కడ నసింగి అటతా ఉండేదాన్ని చూసి వెరిసిపోయి వాళ్ళు మాట్లాడుతా వచ్చిండు. అందరు భీష్మరు, ద్రోణరు, కర్ణన్ అనగా అన్ని ముఖ్యమైన వీరర్లు అందరుని ఆ నోట్రోగా దూరేదాన్ని వాళ్ళు చూసేను అటానిసి చెప్పిండు. ఎట్టా దూరేరు అనే దానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పిండు. మొదటి ఎగ్జాంపుల్ మనం చూస్తాము. దానిలో వచ్చి ఎట్టా వచ్చి నది వచ్చి అన్ని రివర్లు వచ్చి పొయ్యి ఎట్టా సముద్రాల కలందుతుందో, ఎంత వేగంగా దాని అభిముఖ అంటే ఆ సముద్రాన్ని నోకియే పొయ్యి దల్లపై కలందుతుందో, అదే మరి నరలోక వీరాహ ఈ మనుషుల అందరినేని మానస ఉలగాల ఉండే ఈ వీరర్ల అందరినేని తథా తవ అమి అంటే ఈ నీ రోగనే ఎటువంటి నీ రోగ వక్త్రాన్ని అభిజ్వలంతి అట్నేని ప్రకాశించుకుంటా ఉండే ఆ నోట్రోగా అందరినేని నీ నోట్రోగా అందరినేని పుహుందేరు అటనిసి 28வது శ్లోకాలు చెప్పినాడు. அடுத்து 29 சுத்தாடி. யதா பிரதீப்தம் ஜ்வலனம் பதங்காः விசந்தி நாசாய சமுத்ரவேகாः ததைவ நாசாய விசந்தி லோகாः தவாபி வக்த்ராணி சம்ருத்தவேகாः யதா பிரதீப்தம் ஜ்வலனம் பதங்காः விசந்தி நாசாய சம்ருத்தவேகாः ததைவ நாசாய விசந்தி லோகாः தவாபி வக்த்ராணி சம்ருத்தவேகாः. யதா பிரதீப்தம் ஜ்வலனம் பதங்காः விசந்தி நாசாய சம்ருத்தவேகாः ததா ஏவ நாசாய விசந்தி லோகாः தவ அபி வக்த்ராணி சம்ருத்த வேகாக. అందరూ ఎట్టా నొలంజేరు, దేనికోసం నొలంజేరు? ఈ 2 కేள்వికిని ఇక్కడ ఈ శ్లోకం మూలంగా ఆన్సర్ ఇచ్చేయండి. చెప్పండి, అర్జునన్ చెప్పండి ఇట్టంతాని అందరు పొయ్యేరు. ఎట్టా పొయ్యేరు? పతంగాహ పూచీలు మారి ఎట్టా వచ్చి ఈ ఈసల్ పూచి విట్టిల్ పూచి అట్టంతా చెప్తారు. ఆ పూచీలు అన్నినేని ఒక ప్రకాశమైన ఆ వెల్చాన్ని చూసేప్పుడు దానిలో పోయి ఎంత వేగంగా పోయి తనుடைய నాశాన్ని అழிవుకు కోసం అది పోయి దానిలో పడునో అది మారి ఈ మనుషులు అందరూ అక్కడ పోయి అంత వేగంగా పాంజేరుంట. యథా ఎవ్వారు ప్రదీప్తం, దీప్తం అంటే బాగా జ్వలించుకుంటా బాగా ప్రకాశంగా మండుకుంటా ఉండే ఆ జ్వలనం అంటే ఐందార. ఆ ఐందార ఎట్టా మండుకుంటా ఉందో దల్లో పతంగాహ విసంది. పతంగాహ అంటే పూచీలు. ఈ పూచీలు పూరా ఎట్టా పోయి పడుతుందో, ట్యూబ్ లైట్ వెలిచా ఉంటున్నాను సరే, లేకపోతే మండుకుంటా ఉంటే ఐందారగా ఉంటున్నాను సరే, మన దీపంగా ఉంటున్నాను సరే, ఆ సౌరులో మన దీపం పెట్టింటే కూడా ఆ దీపాలకు కూడా ఆ వెలిచానికి పూచీలు పూరం వచ్చి పడేది మనం చూసేము. దానే వాళ్ళు చెప్పిండు. అది మారింట నాసాయ దేనికోసం వచ్చి పడుతుంది? తన్నుடைய అழிவு కోసం, అழிవిற்காக సమృద్ధ వేగాக. సమృద్ధ వేగం అంటే మనకు తెలుసు. సమృద్ధ వేగాக అంటే వేగంగా వద్దే. దాని ముందాటి దీనిలో వచ్చి త్వర 27வது శ్లోకాలో త్వరమాన అట అని చెప్పినారు. ఇక్కడ అదే వార్తని సమృద్ధ వేగాక అట అనేది.
వేగంగా ఒద్ది వేగంగా రుద్ద అంటే ఒద్ది వేగం సమ్ అంటే நன்றாக ருத்த అంటే బాగా செழுமை அட்டானி சிந்தா சுத்திரேகா வளம் நிறைந்த ఒద్ది వేగంగా మిகவும் అనే అర్థం సమృద్ధ వేగంగా అంటే ఒద్ది వేగంగా అన్ని తన నాశాని కోసం అన్ని పోయి ఐందారాలో పడుతుంది. తథా ఏవ అదే మాదిరి నాసాయ విసంతి లోకాக ఈ ఉలగాలు అన్నినేని నాసాయ నాశాని కోసం நுழைகிறார்கள் நுழைஞ்ச వాళ్ళని ఈ నాశాని కోసం వాళ్ళ అழிవు కోసం నీ నోట్రోగా ఎక్కడ తవ వక్త్రాని సముద్ర వేగాக తవ అపి అంటే వాళ్ళు కూడా அழிவதற்கு நாசாய ஏவ அட்டனிசி நாசத்திற்காகவே உன்னுடைய வாய்க்குள் புகுகிறார்கள் நீதிரோக వాళ్ళు నొలంజేరు అందరినేని ఒద్దే వేగంగా వాళ్ళ అழிవు కోసం అందరినీ దేని పడుతుంటాము మన అழிవు కోసమే. స్వామి చెప్పేరు మన అడిగేప్పుడు గాని హౌ ఓల్డ్ ఆర్ యూ అటనిసి అడుగుతూ ఉంటా. ఎంత వయసు అవింది నీకు, అదావదు మన అழிవును నోకి పోతా ఉండాము అనేదానియే అది ఇంత కూర్చుతుంది. మన బర్త్డే అనేది వచ్చి ఒక్కొక్క వయసు మనకు కూడుకుంటా వస్తుంది అంటే మన అழிవును నోకి పోతా ఉండాము అని అర్థంట. దాని నుంచి దీనింతాని బర్త్డే అంతా கொண்டாடக்கூடாது అనేదాని చెప్పుతురు. అదావదు దేనికంటే ఆ అழிవును నోకి మనం పోతా ఉండాము అనేదాన్ని అది కూర్చుతుంది అనేదానిచ్చి అట మారి చెప్పుతురు. సరే, ఇప్పుడు యథా ఎవ్వారు ఎట్టా ఈ పతంగాக ఈ పూచులు అన్నినేని ప్రదీప్తం జ్వలనం ఈ బాగా మండుకుంటా ఉండే ఈ ఐందారలో నాశాని కోసం ఒద్దే వేగంగా నొలంజుతుందో అదే మరి తథా ఏవ అదే మరి లోకాக ఈ ఉలగాలు పూరా అనేని ఈ ఉసుర్లు లోకాக అంటే ఈ ఉలగాలో ఉండే ఉసుర్లు అన్నినేని ఉయిరినంగల్ అన్నినేని ప్రాణిகள் అన్ని బ్రహ్మాలోండి స్థావరం దాకా అన్నినేని వాళ్ళ నాశాని కోసం తవ వక్త్రాణి అంటే నీవుడయ్య ఆ నోట్రోగా ఎటువంటి నోరు అది జ్వల మండుకుంటా ఉండే ఆ నోట్రోగా సమృద్ధ వేగ ఒద్దే వేగంగా విసంతి உட்புகுகிறார்கள் ரோகா நுழைஞ்சேரு. சரி, அடுத்து 30வது லேலிஹ்யசேக்ரசமானா சமந்தாத் லோகான் சமக்ரான் வதனைர்ஜ்வலத்பிஹி தேஜோபிராபூர்ய ஜகத் சமக்ரம் பாசஸ்தவோக்ரா பிரதபந்தி விஷ்ணு. लेलिह्यसेग्रसमानः समन्तात् लोकान् समग्रान् वदनैर्ज्वलद्भिः तेजोभिरापूर्य जगत् समग्रम् भासस्तवोग्राः ప్రతపంతి విష్ణు. ఇక్కడ భాసస్తవోగ్రా అక్కడ వచ్చి విసర్గాని అడుతూ ఇప్ పా వచ్చేదానిచ్చి ఆ విసర్గాని ఇఫ్ అనే అట మరి ఉచ్చరించాలి. భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. గ్రహా అని చెప్పకూడదు. భాసస్తవోగ్రా ప్రతపంతి విష్ణు. సరి, లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైః జ్వలద్భిః తేజః తేజోభిః ఆపూర్య జగత్ సమగ్రం భాసః తవ ఉగ్రాః ప్రతపంతి విష్ణు. హే విష్ణు, ఏ అన్ని తవల వ్యాపించి ఉండే విష్ణువే కృష్ణనే అని పిలిచి చెప్పింది. నువ్వేం చేస్తాండవే సమంతాత్ అన్ని దశలోండి
లోకాన్ ఈ ఉలగాన్ని సమగ్రాన్ లోకాన్ అన్ని ఈ ఉలగం అన్నిని సమగ్ర అంటే అనేత్తుని అర్థం. లోక అంటే ఈ ఉలగం అన్నిని అనేప్పుడు దానిలో ఉండే ఉయిరినాలు అన్నిని అని అన్ని బిల్డింగ్ అన్నినియేనే జడ పొరులుగా ఉయిరినాలు అంటే ఉసుత ఉండేది మట్టు లేదు. మా కొండలు సముద్రాలు అన్నినే అని అణిచుతుంది. అన్ని ఉలగాల ఉండే అన్నిని అழிచుతుంది. లోకాన్ సమగ్రాన్ ఈ ఉలగం అన్నిని వదనైహి జ్వలద్భిహి ఎట్టా ఉంటే ఆ వదనం అంటే ఇక్కడ వచ్చి వదనం అంటే మూతి అనే ఒక అర్థం ఉంది. అన్ని అనేది సాంస్క్రిట్ లో ముఖ అంటే ముఖం అనే అర్థం ఉంది, నోరు అనే అర్థం ఉంది. அதே மாதிரி ஆனன கஜானன அட்டன்ஸ்தா செப்பேரிக்கு ஆனன అంటున్నాலும் ముఖం అనే అర్థం ఉంది, నోరు అనే అర్థం ఉంది. అదే మరి ఇక్కడ వదనం అంటే నోరు అనే అర్థం ఉంది. దానికి ఇక్కడ వదనైహి జ్వలద్భిహి అంటే ఈ నోరు ఎట్టా ఉంది జ్వలద్భిహి కనల్ ஐந்தாரா అట్నే మండుగుంటా ఉంది, సుడర్ విట్టు మండుగుంటా ఉంది. అట్ట ఉండేదిలో అన్ని దిశలోండి సమంతాత్ అన్ని దిశలోండి అన్ని ఉలగాలు అన్ని నేని ఏం చేస్తుంది గ్రసమానగ అంటే అన్ని వాడుடைய నోట్రోగా పోతుంది అటాన్స్ అర్థం. దాని ఆ ఉజిర్లని అన్ని నేని గ్రసమానగ అంటే బాగా మింగుకుంటాని విలుంగుకుంటా ఉన్నాడంట దేవుడు. అన్నిని ఎట్టా మింగండి లేలిహ్యసే అనగా స్వచ్ఛం నిత్యం అక్కడక్కడ ఉన్నది అంటే దాన్ని నక్కుకుంటాని లేలిహ్యసే అంటే లిహ్ అనే దాటు వచ్చి నక్కేది అర్థం. నాలుగతో మన తేన్నింత సేత పోసి నక్కుతుంది. అదే మరి ఇప్పుడు ఏదన్నా మిచ్చం స్వచ్ఛం అక్కడక్కడ నోట్ వదల్లో అంతా ఉన్నది అంటే దాన్ని నక్కి బాగా రుచిచ్చి తినేప్పుడు అట్ట నక్కుతుంది. అదే మరి దేవుడు వచ్చింట ఈ విరాట్ రూపాలో ఏం చేసింది అన్నిని బాగా నక్కి సొవచ్చి తినేంట. నాకు ఇది చదివేప్పుడు కళ్యాణ సమయం సాధం అటన్సి ఆ పాటే గ్యాప్ వచ్చింది. అన్ని ఏకపట్ట దీనిని అటనే నోరు తరితే అన్ని రోగపోతా ఉంది. దాన్ని వద్దే రుసిచ్చి నాలుగని ఎట్ట అన్ని తిని బాగా నక్కి అన్నిని మింగుతా ఉన్నంట. తేజోభిహి ఆపూర్య జగత్ సమగ్రం అంటే ఈ ఉలగం ములుసుని తేజోభిహి ఆపూర్య తేజోభిహి అంటే తనుடைய తేజస్ ని పెట్టి ఆ ప్రకాశం ఆ ఒళి పొరుంది ఆ ఒళ్ళు 1000 కోడి ప్రకాశంతో అనల్ కక్కుంటా ఉండే ఆ తేజస్ ని పెట్టి ఈ ఉలగం పూరాని ఆపూర్య అంటే నెరచి అన్నిని ఫుల్ ఆక్యుపై చేసి నెరచి ఏం చేసింది బాసక ఆ నెరచుతుంది. ఏది నెరచుతుంది బాసక ఆ ప్రకాశం వండుడే ఆ తేజస్ లో ఉండే ఆ ప్రకాశాన్ని పెట్టి అన్నిని నెరపి తవ ఉగ్రాహ ప్రతపంతి అంటే ఎరిచేది అని అర్థం. నీ ఉగ్రంతోని ఆ కడుమైగా ఆ వెప్ప ఉందేగా ఆ భాషగా ప్రకాశం దాన్ని పెట్టి ఈ ఉలగం పూరాని నువ్వు ఎరుచుతా ఉండావు. ఊళి కణాలు వచ్చేప్పుడు అన్నిని మంటాసి ముడిచితుందింట. ఆ హీట్ కాలన్ అనే అగ్ని కాలాగ్ని అని చెప్తారు. ఈ కాలాగ్ని ఊళి కణాలు వచ్చి ఆ టైం వచ్చేప్పుడు ఆ అழிவு అనేది వచ్చేప్పుడు అన్నిని ఎరిచి మంటాసి ముడిచితుంది అన్నిని అని దానే ఇక్కడ చెప్పాను. లేలిహ్యసే గ్రసమానః సమంతాత్ లేలిహ్యసే అంటే బాగా నక్కి సొవచ్చి గ్రసమానః బాగా మింగేండుంట అన్నిని అని వేగంగా అన్ని రోగ అవుతుంది. అన్నిని అని బాగా నవ్లి నక్కి సొవచ్చి బాగా తినేండు మింగేండు అనగా అన్ని సమంతాత్ అంటే అన్ని దిశలోండి వచ్చేది.
ఏమవుతుంది అట, లోకాన్ సమగ్రాన్, ఈ ఉలగాలో ఉండే అన్నిని అన్ని దిశలో ఉండి పోతుంది. దాన్ని ఏం చేసింది, ఎట్టా దేని పెట్టి అది ఇంత చేసింది, వదనైకి జ్వలద్భికి. ఈ జ్వలద్భికి అంటే అనల్ కక్కి ఆ నోరుతో వాయినాల్ దీని అన్ని చేసిండు అనగా తేజోభికి ఆపూర్య, ఈ తేజస్థానుடைய తేజస్ ని పెట్టి అన్నిని నెరచి, అన్నింటే దేన్ని జగత్ సమగ్రం, ఈ ఉలగం పూరాని బాగా నెరప్పి, బాసక తవ ఉగ్రాహ உன்னுடைய ఆ ఉగ్రం అంటే కడుమె, ఆ కడుமையான బాసగా ప్రకాశాన్ని పెట్టి ఏం చేసేవు, ప్రతపంతి అంటే అన్నిని ఎరిచేవు. అంత ఉగ్రంగా భయంకరంగా అనలు వీస్తా ఉండింట నోటోండి, దాన్ని పెట్టి అన్నిని నువ్వు అழிచేవు అటాని చెప్పారు. ఇన్ని చెప్పి యాక్చువల్గా దీనిలోండి మన ఏం పురించుకోవాలంటే, దేవుడికి వచ్చి రెండు ఇదినే ఉంది, కరుణామూర్తి అటానేము దేవుణ్ణి, ఈ ఉగ్ర రూపం కూడా వాడికి ఉంది అనేదాన్ని మన పురించుకోలే. మనం ఏం చేసేముంటే ఒక్క దీన్ని మన ఎత్తుకుంటున్నాము, అన్నిని ఒక టైప్ మనకు సుఖం వచ్చేప్పుడు దాన్ని సంతోషంగా ఎత్తుకుంటున్నాము. అదేది దుఃఖం వచ్చింది అంటే మన నుంచి ఎత్తుకుందుకు వెళ్ళ ఉంటుంది. లాభం వచ్చింది అంటే సంతోషంగా ఎత్తుకుంటున్నాము, నష్టం వచ్చింది అంటే ఎత్తుకుంటున్నాము, మానం వచ్చిందింటే వద్దే పెరుమై పుకళ్ళు అన్ని వచ్చిందింటే సంతోషంగా ఎత్తుకుంటున్నాము, అవమానం వచ్చిందింటే ఎత్తుకుందుకు వెళ్ళ ఉంటుంది. ఇట ఆ ద్వంద్వాలు మన అన్ని శీతం ఉష్ణం అట ఏకపట్టేది చూసిందాము. ఇక అన్నిని అట ఇరుమైని పూరాని ఏని మన రెండుని అక్సెప్ట్ చేసుకుని ఏతుకునే ఆ మనపక్వం ఉండాల. ఒకటి అన్నిని దేవుడుடைய ప్రసాదం మంగళం అట అనేసి ఎత్తుకుందుకు మనస్సు ఉండాల. లేకపోతే అన్నినే అమంగళం అట అనేసి అన్నినే రిజెక్ట్ చేసింది, రినౌన్స్ చేసింది, తురందిందుకునే రెడీగా ఉండాలి. ఒకటి అన్నిని మంగళం ఎంచుకు ఎత్తుకుందుకు వెళ్ళవాల, లేకపోతే అన్నిని అమంగళం అనేసి అన్నిని తురందిందుకునా వెళ్ళవాల. రెండు లేకుండా నడువులో ఉండుకుని నాని ఒక దీని నేను ఎత్తుకుంటాను, ఒక దీని నా నుంచి ఎత్తుకుంటూ వెళ్ళవదు అంటే అది వెళ్ళవదు. దేనికంటే రెండునేని వాళ్ళకేలో వచ్చుకుంటానే ఉన్నావు. ఒకటికి ఇంకొకటి వచ్చి కాంప్లిమెంటరీ అంటే ఒకటి ఇంకొకటిని పూర్ణత్వం చేస్తుంది, నిరప్పేదానికి ఉండేది. ఒక కాయిన్స్ ఉన్నది అంటే ఒక దుడ్డు మన చూసేమో అంటే ఆ దుడ్డు రెండు సైడ్ ఉండనే చేసిన, ఒక సైడ్ ఇంకొక సైడ్ గా కాంప్లిమెంటరీ, ఇది ఉంటేనే ఆ సైడ్ ఉండింది వెళ్ళవును, రెండు సైడ్ సేరే ఉండింది వెళ్ళవును. అదే మరి సుఖం ఉంటే దుఃఖం ఉండనే చేసిన చెప్పుత్రిక ఒక బిడ్డ పుట్టేప్పుడుకు ఆ పెయిన్ ఉంటేనే ఆ సంతోషం, ఆ కుళందై సెల్వం అనేది ఆ పెయిన్ అనుభవించితేనే అడుతు దాని ఆ సంతోషాన్ని అనుభవించింది వెళ్ళవును. అన్నిలోని దుఃఖంని సుఖంని కళందే ఉన్ను. మనం ఒకటిని అక్సెప్ట్ చేసి ఇంకోటిని అక్సెప్ట్ చెయ్యను అంటే అది సరిగా రాదు. ఇక్కడ వచ్చి అర్జునుని ఏం చేసిండు, ఇన్ని ఆ కరుణామూర్తిగా దేవుడు వాడు తోళన్గా అన్ని సారథిగా అన్ని వచ్చేప్పుడంతా సంతోషంగా ఎత్తుకున్నామండి. ఇప్పుడు వాడే అడిగినాండు నాకు విశ్వరూపాన్ని సూచు అటానిసి, కరుణామూర్తిగా వాడు గురువుగా ఉండి వాళ్ళకి ఇది చేతురు అటానిసి ఎంచుకు వాడు చెప్పినాండు. ఇక్కడ ఉగ్ర రూపాన్ని చూడంగానే వాడి నుంచి దాన్ని జీర్ణించింది వెళ్ళవలా. అన్ని రోగా అన్ని భీష్మర్ ద్రోణర్ వాడి వాళ్ళనుடைய మరణాన్ని వెరుసుకుని దీన్ని ఈ పోరే చెయ్యను చెప్పినాడు. కాబట్టి ఇక్కడ వచ్చి వాళ్ళని రోగ పొయ్యేరు అనేది ఇంత వాడు చూసేప్పుడు వాడి నుంచి దాన్ని ఏతుకుందుకు వెళ్ళవలా. ఆ ఏతుకుంటుకు వెళ్ళవని వెళ్ళవని దాని నుంచి వాడికి వెరుపు అనేది వస్తుంది. ఆ వెరుపు నుంచి వాడు ఎప్పుడు మనకు దుఃఖం వస్తుందో అప్పుడే దేవుని పట్టియే ఆ
ఉన్మై ఏం ఉన్మై ఈ దేవుడు నిజంగానే ఉన్నాడా కరుణామూర్తిగా వాడు ఆ కరుణை கடல்ని చెప్పేమే వాడు కరుణை கடலா లేకపోతే వాడు అందరి కష్టాన్ని ఇచ్చేవాడా దేనికోసం వాడు కష్టాన్ని ఇచ్చేండు దేనికి ఈ ఉలకాన్ని పడచ్చినాడు ఈ ఉలకాన్ని పడిచి దేనికి ఇంత అందరినీ శరమం చేసేండు వీడి లీలకి మననే తమిళనావా అని సింతాని కేள்విలు అవుతుంది అనగా దేవుడు ఆ ఓమ్నిషియంట్ ఓమ్ని పొట్టంటే అన్ని తెలిసిన వాడు అన్ని శక్తి పడచిన వాడు అంటే అందరినీ ముక్తరులుగా పడచాల్సిందేకా దేనికి ఇట్ట ఒక్కరిని కష్టపడితే అంటే అందరు ఇట్ట ఒక్కరిని సంతోషపడితే అటంతా చేతా ఉన్నాడు ఇట్ట అనేసి ఏహపట్ట కేள்విలు మనకు దుఃఖం వచ్చేప్పుడికే వచ్చునుంట அதே மாதிரி வீண்டொச்சி இப்படி கேள்வி திருவி அடிவேண்டு அடுத்து 31வது இதிலோ అర్జునుని వచ్చి కేள்வி అడిగిండు సూతాడి ఈ కేள்విలు இருந்தாலே அடுத்து பதிலுని భగవాన్ వచ్చి 32, 33, 34లో దీనికి బదులు చెప్పారు సూతాడి 31 ఆఖ్యాహి మే కో భవానుగ్ర రూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఆఖ్యాహి మే కో భవానుగ్ర రూపః నమోస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఆఖ్యాహి మే కః భవాన్ ఉగ్రరూపః నమః అస్తు తే దేవవర ప్రసీద విజ్ఞాతుం ఇచ్చామి భవంతం ఆద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం ఆఖ్యాహి అంటే చెప్పండా కూరుంగల్ అటాని అర్థం ఏం చెప్పండా అని చెప్పేందు ఆఖ్యాహి మే మే అంటే నాకు చెప్పండా ఏం చెప్పండా అని అడిగండు ఆఖ్యాహి మే కహ భవాన్ ఉగ్ర రూప భవాన్ అంటే మీ ఉடைய உங்களுடைய நீங்கள் భవాన్ అంటే நீங்கள் ఉగ్ర రూపః ఉగ్ర రూపః అంటే భయంకరమైన ఆ ఉరువం ఉగ్ర రూపః ఈ భయంకరమైన ఉరువం ఉంటే నువ్వు దోరు అనిసి నాకు చెప్పు అట అనిసి అర్జునన్ కృష్ణర్తో అడిగిండు హే ఇక్కడ దేవవర అట అనిసిండే హే దేవవర అంటే ఈ దేవர்களுள் சிறந்தவரே వర అంటే சிறந்தவன் అర్థం హే దేవవర దేవర్లో சிறந்தது ఉండేవాండే నువ్వు భవాన్ நீங்கள் ఉగ్ర రూపః ఈ ఉగ్ర రూపంతోని నువ్వు ఇన్ని దినాలు నేర్చినా నువ్వు అందమైన ఉరువంతో ఉండినావు ఆ కరుణை కడల్ గానే నాకు ఇన్ని దినాలు తెలిసినావు కంటే ఇప్పుడు ఉగ్ర రూపంగా ఉండావు ఆ ఉగ్ర రూపంగా ఉండే నువ్వు దోరు అనిసి నాకు చెప్పు నాకు ఇది దోరుని తెలాలా కృష్ణర్గా నిన్ను తెలాలా నువ్వు దోరుంచి నాకు చెప్పు అట అనిసి అడిగండు హే దేవవర తే తే నమః అస్తు హే దేవవర నీకు తే ఉమకు నమః అస్తు మా నమస్కారం இருக்கட்டும் నీకు నేను నిన్ను మొక్కేను అదావదు మీరు మీ ఉடைய ఉగ్ర రూపాన్ని నా ఇది ఈ ఉగ్ర రూపంతో ఉండే నువ్వు దోరు ఇన్ని దినాలు కరుణామూర్తిగా ఉండినావు కృష్ణుడుగా ఉన్నావు అది నాకు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ ఉగ్ర రూపాన్ని ఎన్ని దినాలు చూసిందే లేదు అట్ట ఉండే నువ్వు దోరు అటాని సడదేండు అనక తే మీకు నేను నమస్కారం చేసేను హే దేవవర దేవర్களுள் சிறந்தவனே ప్రసీద నీకు నువ్వు నాకు అరుள் చెయ్యి ప్రసీద అనే వార్త ఏற்கனவே మనం చూసింటాము ప్రసీద అంటే నాకు అరుள் పురింజండా దేవవర మీరు నువ్వు అరుள் చెయ్యండా ఇట్ట ఉగ్ర రూపంగా ఉండావు ఏం చెయ్యబోయేవో అని నాకు విరుగుతుంది దానిచి నువ్వు
నాకు అరుள் చెయ్యండా. ఏమి తెలాలా అని చెప్పింది. విజ్ఞాతుం ఇచ్చామి భవంతం ఆద్యం. భవంతం అంటే ఉమ్ముடைய, ఆద్యం ఆద్యం అంటే முதன்மை தன்மையை. முதன்மையை అంటే నీ అదాదు తొడకం, కారణం అర్థం. నువ్వు ఈ ఉగ్ర రూప ఎత్తేదానికి కారణం ఏమి అటనిసి విజ్ఞాతుం ఇచ్చామి, దాన్ని తెలుసుకుందుకు నేను విరుంబేను. నువ్వు దేనికి ఇట్టమారి ఉగ్రం ఇన్ని దినాలు మంచి రూపాల్లో ఉండేవిగా, అటనే ఉండాల్సిందే నా కరుణ ఇచ్చేట్టుగా. ఈ ఉగ్ర రూపానికి దేని ఎత్తినావు, అందరూ ఇట్ట నీ రోగపోతాండారు, నాకు చూసిందికే వెరువుతుంది. ఈ దీని ఆ కారణం ఏమేమి చెప్పు, దేనికోసం దీన్ని ఎత్తినావు అని చెప్పు అనేసి అడిగాడు. అనగా నాకి ప్రజానామి తవ ప్రవృత్తిం. తవ ప్రవృత్తిం అంటే నీవుடைய ప్రవృత్తి. ప్రవృత్తి అంటే செய்கைன்னு అర్థం, ఫంక్షన్. నీ కార్యాలు నువ్వు చేసేవేగా, ఈ செயలంతాని నాకు ప్రజానామి, దానిని నాకు తెలాల. అది నువ్వు ఏమి చేసేవు అనిసే నాకు పురింజలా. అన్ని అడిగాటు రోగపోతాంది, ఏమిసే నాకు పురింజలా, నాకు వెరువుతుంది. నువ్వు ఈ ఉగ్ర రూపాల్లో ఉన్నావు, అది ఏం రూపం ఏమి, నువ్వు దూరప్పుడు అనేదానింత నాకు చెప్పు. నీ చెయ్యలు ఏమి అనేదింత నాకు చెప్పు, నాకు నేను దాన్ని తెలుసుకోలేని విరుంబేను. విజ్ఞాతం ఇచ్చామి అంటే నేను దాన్ని తెలుసుకోలేని విరుంబేను. దీనికి కారణం ఏమి, ఆద్యం అంటే దాని ఉடைய முதன்மை. முதன்மை అంటే కారణం. ఆ తొడకానికి ఈ దీనికి కారణం ఏమి అనే దానిని నాకు చెప్పు అటనిసి అడిగాడు. ఆఖ్యాహి మే కహ భవాన్ ఉగ్ర రూపః. నీవుடைய భవాన్ ఉగ్ర రూపః, మీరు వచ్చి ఇప్పుడు ఉగ్ర రూపాల ఉండారు, నువ్వు దోరు అనేసి నాకు చెప్పండా. నేను నీకు నమస్కారం చేసాను. తేగే నమః అస్తు, నీకు నేను నమస్కారం చేసాను. హే దేవవర, దేవరులో సిరందు ఉండేవాడే నాకు అరుள் చెయ్యండా. ప్రసీద అంట అరుள் చెయ్యండా. భవంతం ఆద్యం విజ్ఞాతం ఇచ్చామి. నీవుடைய ఆద్యం, ఆద్యం అంటే కారణాన్ని, నువ్వు ఇట్ట వచ్చిందాని ఉండే కారణాన్ని నేను அறிஞ்சுందుకు విరుంబేను. తవ ప్రవృత్తి, నీవుடைய ఈ செய்கை ఇంతాని నాకు పురింజలా, ఏమిన్సే నాకు తెలాలా, దానింతాని నేను ముழுசா తెలుసుకోలేని ఇచ్చేను, నాకు చెప్పు అటాన్సి అడిగిండు. அடுத்து 32, 33, 34 ఈ కేள்விக்கு பதில் చెప్పారు సుతడి. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. భగవాన్ వాచ, భగవాన్ చెప్పారు, కాలః అస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతే అపి త్వాం న భవిష్యంతి సర్వే ఏ అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః. అంటే మీరు జోరు ఇప్పుడు అటని అడిగినాడుగా, కాలహ అస్మి అటని చెప్పారు. నేను ఈ ఊళి కడల్గా ఈ కాలన్గా నేను వచ్చిందాను. ఈ ఉలహాన్ని అழிச்சே కాలన్గా నేను ఉండాను. అస్మి అంటే ఇరుக்கிறேன், కాలన్గా నేను ఉండాను. కాలంగా, కాలనే ఈ కాలాలోనే పిరప్పు అనేది వస్తుంది అనగా ఆ స్థితి అనేది వచ్చి ఆ ఉండే కాలం. ఆ మనిషిలు పుట్టి అన పెరిగి அடுத்து நாசனி அடைஞ்சேரு.
ఈ కాలాలోనే అన్ని నడుతుంది. ఆ కాలంగా నేను ఉండాను. లోక క్షయకృత్ ప్రవృద్ధ. దేనికోసం వచ్చిందావు అని అడిగినాడేగా. నువ్వు నీవుடைய ప్రవృత్తి ఏమి అట అనిసింత అడిగేదిగా. దానికి బదులు చెప్పారు లోక క్షయకృత్ ప్రవృద్ధ. లోకాన్ని అన్ని అழிచేదానికి ఉయిర్లని. ఈ లోకం అంటే ఉయిర్నంగా ఆ లోకాల ఉండేది అన్ని క్షయ అంటే అழிచేదాని. క్షయకృత్ అంటే అழிచేదానికి ప్రవృద్ధ. ప్రవృద్ధ అంటే పెద్ద ఇన్ఫైనైట్ ముందు ముడివిల్లాదే అని అర్థం. ఈ முடிவுலேని அளவுக்கு உட்படாத అంత పెద్దగా ఉండే ఛాయకృత్గా నేను ఉండాలి. ఈ ఉలగాన్ని అழிచే ఆ పెద్ద విరాట్ రూపంగా నేను ఉండాను. ఆ కాలం అనే అది ఆ ఊళ్ళి కణలు వచ్చి ఇక్కడ యాక్టివేట్ అయిందింట. అట్ట పెద్దగా అది అన్ని పనులు చేసిందిగా ఆరంభించింది. ఏం చేసేది లోకాన్ సమాహర్తం ఇక ప్రవృత్తగా. ఈ ఉలగాని అన్నినేని సమాహర్తం అంటే అழிచేదానికి ఇక ప్రవృత్తగా. ఇక్కడ నేను ప్రవృత్తి నీ ప్రవృత్తి ఏమని అడిగినాడే దానికే ఈ బదులు. ప్రవృత్త అంటే దీని అన్ని అழிచేదానికే నే ఇక్కడ ఈడుబడుతూ లేను. నేను దాన్ని చేసేదానికే ఇప్పుడు వచ్చిందా. ఆ పనిలోనే నేను ఇప్పుడు ఆ పనియే నేను ఇప్పుడు చేస్తా ఉండాను అట అనేసి చెప్పారు. అనగా రితే అపి త్వాం. త్వాం రితే అపి. త్వాం అంటే నువ్వు లేకపోతున్నావు. రితే అంటే నువ్వు లేకపోతే కూడా ఇల్లామల్ అర్థం. రితే అంటే నువ్వు లేకపోతే కూడా సర్వే నా భవిష్యంతి. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఉండరు, ఇంకా ఉండరు, అందరినీ అழிంచిపోతారు. నువ్వే వీళ్ళని అழிచాలని సమస్య లేదు. వాళ్ళ కర్మ వినయపడి వాళ్ళకి ఆ టైం వచ్చింది. దాని నుంచి నువ్వు లేకపోతున్నాను నేను వాళ్ళని ఏ విధాలని అழிచితును అట అని చెప్పారు. రితే అపి త్వాం. నువ్వు లేకపోతే కూడా సర్వే నా భవిష్యంతి. భవిష్యంతి అనేది వరంగాళాలు ఇచ్చిండారు ఫ్యూచర్ టెన్స్ లో. అందరినే ఇంకా అழிంచిపోతురు. నువ్వు లేకపోతే కూడా వాళ్ళందరూ అழிంచిపోతురు. ఏ అవస్థితాహ ప్రత్యనేకేషు యోధాహ. యోధాహ అంటే ఈ యుద్ధ వీరర్లు, పోర్ వీరర్లు అందరినీ ప్రత్యనేకేషు అంటే ఈ రెండు పడైలోని సేనలోని అనివగుతుండారు. వాళ్ళ అన్ని వీరర్లని ఏ అవస్థితాహ దోరు అట్ట అవస్థితాహ అంటే అనివగుతు నిలుసుకుంటారో వాళ్ళందరినీ ఈ పోర్లో ఈ పడైలో దోరు రెండు సైడ్ లోని ఇక్కడ వచ్చి ఎదిరి పడైகளில் உள்ள అటన్సి బుక్ లో వేసింటారు. అంటే సామి చెప్పేప్పుడు రెండు సైడ్ అనే దాన్ని మెన్షన్ చేసినారు. రెండు సైడ్ లో ఉండే పాండవర్ సైడ్ లోని అంటే వాళ్ళు కూడా సజ్జనే పోయారు. వద్దే కౌంట్ చేసే అలవుకు ఉండే మనిషిలే ఉసురుతో బతుకుతుంట. ఈ మహాభారత పోర్ వెనక ఏకపట్ట గురు చచ్చిపోతున్నారు అట అనేప్పుడు రెండు సైడ్ లో ఉండే వాళ్ళనేమి ఇక్కడ కుదురుతుంది. రెండు ప్రత్యనీకేసు యోధాహ ఏ అవస్థిత ఏంటే ఎవர்கள் ఏ யோதாக எந்த போர் வீரர்கள் ఈ సోల్జర్స్ అందరినీ యోధాహ ప్రత్యనికేస్తూ అవస్థితాహ ఈ రెండు సైడ్ లోని ఈ పడైలో అన్నిలోని అనివహత్తు నిలుచుకుంటారో వాళ్ళందరూ సర్వే నా భవిష్యంతి ఇంకా ఉండబోయేది లేదు. వాళ్ళందరినీ అழிంచిపోబోయేరు అట అనేది. నువ్వు లేకపోతున్నాను వాళ్ళు అழிంచిపోతురు అనేదాన్ని చెప్పారు. సరే, శ్రీ భగవాన్ వాచ కాళక అస్మి. ఏం చెప్పారు? నేను వచ్చి ఈ కాలంగా ఉండాను. లోక క్షయకృత్ ప్రవృద్ధ. ఈ లోకాన్ని ఉలగాన్ని అழிచే కాలంగా నేను ఉండాను. ఎట్ట ప్రవృద్ధ అంటే పెద్దగా ఈ విరాట్ రూపంగా
ఆ ఊళికణలు వచ్చి ఎంత పెద్దగా ఉంది. ప్రబుద్ధ అంటే ఇన్ఫైనైట్ గా అళవు చెప్పిండు వెళ్ళవని అళవు పెద్దగా ఉంది. అది వచ్చి ఇప్పుడు యాక్టివేట్ అవిసిందింట. దేనికోసం అది అవుతుంది? ఆహా లోకాన్ సమాహర్తం ఇహ ప్రవృత్త. అది వచ్చి ఇది వచ్చి లోకాన్ సమాహర్తం, ఈ ఉలహాన్ని అన్నిని అழிచేదానికోసం ఇక్కడ ఈడుబడి ఉంది, పనిసేత ఉంది. రితే అపి నువ్వు లేకపోతే కూడా సర్వే భవిష్యంతి, వీళ్ళందరినీ ఉండరు, ఇంకా ఉండరు, అழிంచిపోతారు అందరు. దోరందరు ఈ రెండు సైడ్ లోని నిలుచుకుంటే ఈ యుద్ధానికి వచ్చిన వీరర్లు అందరినేని, భీష్మ ద్రోణ కర్ణ అందరినేని ఈ రెండు పడలోని అణివగుతూ ఉండే అన్ని వీరర్లని ఇంకా ఉండరు అటని